వామ్మో! జొన్న రొట్టెలు గిట్లా డైరెక్ట్ గిట్ల గిక్కడ పిండి వచ్చేస్తారా? ఎంత ఘోరం అస్సలు నాకైతే ఘోరంగా భయమైంది. మీరైతే ఈ వీడియో షార్ట్ కట్‌లో చేసిన 2 నిమిషాలు, 3 నిమిషాలు. ఇక వేడి వేడి జొన్న రొట్టె పెట్టుకొని నేనైతే అదేంటిది చికెన్ పచ్చడేసుకొని తింటున్నా. ఒక పక్క చికెన్ వండిన. ఇక చూడండి వేడి వేడిగా చికెన్ ఉడికింది. మంచిగా కొత్తిమీరేసిన, మసాలాలేసి వండిన చికెన్. ఎందుకంటే జొన్న రొట్టె చలికాలం వేడి వేడి జొన్న రొట్టెలా చికెన్ పెట్టుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇంకా ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకనైతే నేను ఇప్పుడు కొత్తగా ఈరోజు జొన్న పిండి ఇట్లా కలుపుడు, ఇట్లా చేసుడు, ఇదేంటిది గిట్లుంది అని మస్తు పరిశాన్ అయిపోయినా ఫ్రెండ్స్, ఘోరం పరిశాను. అందుకని ఈ వీడియో చూసి నిజంగా మీకేమన్నా డౌట్లు ఉంటే గిట్లా కాదు గట్లా చేయాలి, అసలు ఇట్లా చేయొద్దు, అది ఇదని ఏది అనిపించినా కూడా వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వెంటనే రిప్లై కూడా ఇస్తా. ఎందుకంటే మనకు రాని నేర్చుకోవాలి కదా. మరి ఇంకా చికెన్ అయితే రెడీ ఉంది. చికెన్ చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మస్తు అంటే మస్తు ఆశ అవుతుంది ఫ్రెండ్స్, ఘోరంగా ఆశ అవుతుంది. ఇక పిండి ఎట్లా కలుపుతారో చూడండి. మా అక్క చేస్తుంది జొన్న రొట్టె అయితే. నాకైతే గిట్లాంటి రొట్టెలు చేసులు రాదు. 4-5 సార్లు వీడియోలు పోస్ట్ చేసిన కదా. ఇగో గిట్లా మంచిగా నీట్గా కిచెన్ ప్లాట్ కలిపి డైరెక్ట్ పిండి పోసి ఇంకా పిండిని గిట్లా విసుకడం ఇదైతే నేను ఇంకా నేర్చుకోదగ్గ విషయమే. ఇక గిట్లా రెండు చేతుల మంచిగా చపాతీ చేస్తుర్రు. చపాతీ అంటే రొట్టె చేస్తుర్రు. ఇక ముద్దలు అయితే ఎట్లా చేసి పెట్టుకున్నారో చూడండి. అక్కడ 4-5 ముద్దలు పెద్ద పెద్ద సైజు. ఇక గిట్లా మంచిగా పూత పెట్టుడు జొన్న రొట్టెకి ఇట్లా పూత పెట్టి మనకి దోశ పెనం వెలుపు రొట్టె చాలా నాకు మంచిగా అనిపించింది. అందుకే వీడియో వెంటనే పోస్ట్ చేయాలనుకున్నా. 2 నిమిషాలు 3 నిమిషాలు వస్తుంది. పూర్తిగా చూడుర్రి. ఎంత గమ్మత్ అనిపిస్తుంది నాకు తెలుసా. కిచెన్ ప్లాట్ మంచిగా ఫ్రెష్గా కడిగి దాని మీదే పిండి పోసి ఇట్లా పిండి కలపడం. ఇంకా తర్వాత లడ్డూలు అయితే అంటే అదే జొన్న పిండి ముద్దలు పెద్ద పెద్ద సైజు విసుకడం. ఇక ఇట్లా మంచిగా ఇట్లా జస్ట్ పెనం మీద వేయంగానే ఇట్లా వెంటనే మరలేయడం, వెంటనే ఇంకా వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ మరలేయడం తొందరగా. మంచిగా అంటే మంచిగా వచ్చినాయి జొన్న రొట్టెలు. సూపర్ వంగినాయి, మంచిగా వచ్చినాయి. చూస్తున్నారు కదా మీరు ఎంత బాగున్నాయి. చూస్తుండగానే జొన్న రొట్టె రెడీ. ఇంకో ఈ రొట్టె నేను ఫస్ట్ తిన్నది, చాలా బాగా అనిపించింది. ఇంకో 4 లడ్డూలు ఉన్నాయి, ఇంకా చేస్తుంది. 2 చేతుల కొట్టడం ఇదంతా నేనైతే అసలు ఇదివరకు చూడలే ఫ్రెండ్స్. అంటే నాకు కొత్తగా అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మస్తు అంటే మస్తు పెద్ద సైజు, ఎంత సైజు అంటే అంత సైజు మనం రొట్టెలు చేసుకోవచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకా మనకి రొట్టెలు కాల్చేది వేరే రొట్టె పెనం ఉంటుంది కదా, అది ఉంటే ఇంకా మంచిగా పొంగుతాయి రొట్టెలు. అది ఎందుకంటే అది ఉంటే మంచిగా పొంగుతాయి రొట్టెలు. ఇది మనం దోశల పెనం కదా, దోశల పెనం సున్నితంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక అయినా కానీ నాదైతే రొట్టె పెనం ఎక్కడుందో అది వెతక చూడలేక ఇప్పుడు డైరెక్ట్ అందుబాటులో ఉన్న దోశ పెనం అయితే పెట్టాను. ఇంకా మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది రొట్టెలు చేస్తుంటే. ఆల్రెడీ 4-5 పోయి రొట్టెలు 2 ఉన్నాయి చూడండి. అక్కడ లడ్డూలు 2 ముద్దలు ఉన్నాయి. లడ్డూలు అంటే లడ్డూలు కాదు, జొన్నపిండి ముద్దలు. ఎంత మంచిగా వస్తున్నాయి, ఆకులు లెక్క వస్తున్నాయి. ఘోరంగా పరిశాన్ అయిపోయినా నేనైతే ఫ్రెండ్స్. ఆకులే ఇక ఆకులు లెక్క జొన్న రొట్టెలు వచ్చింది. ఎంత మంచిగా అంటే వీటిని చూస్తే నాకు ఆ 2 నిమిషాలు అస్సలు ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు వెంటనే వీడియో పోస్ట్ చేయాలి. ఇదనే షార్ట్ కట్ల ఆయనతో తీసేసిన. ఇంకా మస్తు నాకైతే హ్యాపీనెస్ వచ్చింది. ఓ గిట్ల కూడా చేస్తారా జొన్న రొట్టెలు. గిట్ల కిచెన్ ప్లాట్ మీద ఏమన్నా ఉంటేనే 10 సార్లు కడిగి మరీ వాడుకుంటా నేను. ఇక అట్లాంటిది డైరెక్ట్ కిచెన్ ప్లాట్ మీద పిండి కలపడం అంటే నాకు మస్తు ఘోరంగా మనది వచ్చింది, నిజంగా చెప్తున్నా. కానీ బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్గా తుడిచి అప్పుడు వాడినాం పిండి ఆడ పోసిన. ఇక చూడండి ఎన్ని జొన్న రొట్టెలు, మంచిగా 5-6 జొన్న రొట్టెలు అయినాయి. ఇక వేడిగా జొన్న రొట్టెలు అయినాయి. ఫుల్ మంచిగా చికెన్ కూర వండినా, తిందాం రండి. ఇక అది అట్లా అంటే పొద్దుటి పూట చికెన్ కూర తిన్నాం కదా, మళ్ళీ సాయంత్రం ఏం కూర వండినంటే మళ్ళీ చికెన్ కూర వండిన. ఎందుకంటే ఈ రొట్టెలను చూస్తే ఇంకా తినాలనిపిస్తుంది. అందుకనే ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు. ఇక వేడిగా ఇగో నేనైతే రొట్టె కాలుస్తున్నా చూడండి. నేను కాలవడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద సైజు రొట్టెలను ఇంత మంచిగా కాలవడం చాలా బాగా అనిపించింది. ఇగో నైట్ పూట మళ్ళీ ఇట్లాంటి చికెన్ పెట్టుకొని జొన్న రొట్టెలలో ఇంకా లాగించేసాము. చాలా బాగా అనిపించింది. వీడియో అయితే కంప్లీట్. మరి మన జొన్న రొట్టెలు ఇంత 2 సార్లు చికెన్ అనుకొని తిన్నాం ఎట్లుందో కామెంట్ బాక్స్లో